నల్గొండలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. 100 కోట్ల ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా బీఆర్ఎస్ జిల్లా ఆఫీస్ నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చామంటూ సమాధానం చెప్పిన మున్సిపల్ కమిషనర్పై అసహనం వ్యక్తం చేశారు. 10 నోటీసులు ఇచ్చుకుంటూ పోతారా అని నిలదీశారు. అనుమతి లేకుండా పేదవాడు ఇళ్లు కడితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఆఫీస్ పై ఎందుకు ఉదాసీనత అని నిలదీశారు. నిబంధనల ప్రకారం వెళ్లాలని కలెక్టర్ని మంత్రి ఆదేశించారు. తమకు ఎవరి మీద కక్ష సాధింపు లేదని చెప్పారు. బీఆర్ఎస్ ఆఫీస్ కి సిటీ బయట ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని సూచించారు. ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కూలగొట్టాలి. నేను చెప్పలే, నేను చెప్తే ఆయన కూలగొడుతుండే. కమిషనర్ గారు ఉన్నారు ఎక్కడ? కమిషనర్ గారు ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా? అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొడుతావా ఉంచుతావా? మరి ఇదెందుకు కూలగొడుతున్నావు? నోటీస్ ఎన్ని రోజులు ఇచ్చి 1 మంత్ కాలే, 2 మంత్స్ అయింది. ఎన్ని నోటీసు? 10 నోటీసులు. పద్ధతి అది. 100 కోట్ల ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉన్నంత కట్టుకోవాలి. ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో ఒక జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో కడతా అంటే కలెక్టర్కి చెప్పి ఔటర్ రింగ్ రోడ్ మీద కట్టించిన. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు. యాజ్ పర్ రూల్స్ వీ హ్యావ్ టు గో. మనం ఎవరి మీద కక్ష? అక్కడ ఇలా ఉమెన్స్ హాస్టల్ లేదా గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్స్ అవసరం ఉంటాయి. మన కలెక్టర్ ఆ పక్కకు వెంకటేశ్వర స్వామి వెంకట టెంపుల్ ఉంటుంది, పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. బిల్డింగ్ పర్మిషన్ ఉండదు. అసలు టౌన్ లో నేను మినిస్టర్ గా చెప్పకూడదు. ఎవరు ఎక్కడ రోడ్ మీద ఇల్లు కట్టుకున్నా మీరేమనద్దు. అంతేనా? నువ్వు డ్యూటీ నువ్వు చేయి. ఏదో మినిస్టర్ ఆర్డర్ మీద గవర్నమెంట్ ఆర్డర్. యూ గో యాజ్ పర్ రూల్స్. కామన్ మ్యాన్కి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చేయాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం, ప్రజల ఆస్తులను కబ్జాలు చేస్తే రౌడీజం బంద్, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా